Hi friends, please subscribe my channel. For 10 days I'm not creating any video because of my father was in a hospital for was going on. అంటే నీ రీప్లేస్మెంట్ కానీ తిరుగుతున్నప్పుడు హార్ట్ కూడా చెక్ చేయాలి అంటారు. జనరల్గా అన్నీ చెక్ చేస్తారు కదా బాడీలో. ఓకే ఫైన్, బాగుంది అని చెప్పి ఓకే ఫైన్ బాగుంది అని చెప్పి సో తీసుకున్నాను అనమాట. చూస్తే హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ ఎకో స్కాన్ చేశారు, తర్వాత సిటీ స్కాన్ రాశారు. సో యూ డోంట్ గో ఫర్ ద సిటీ స్కాన్, డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ ద యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్లో ఏంటంటే హౌ మచ్ బ్లాక్స్ అనేవి తెలుస్తాయి, వాల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ సర్జరీ అనేది అవసరమా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో యూ కెన్ గో ఫర్ ద యాంజియోగ్రామ్, నాట్ ఫర్ ద సిటీ స్కాన్. ఓకే, some doctors refer to the CT scan, so that one is commercial, not taking like that, and directly you can go for angiogram. Okay, it's fine. తర్వాత వచ్చి 4 walls 3 arteries, 4 walls 3 arteries ఉంటాయి. ఒకవేళ వాల్స్ కూడా పోయినాయి అంటే కనుక గో ఫర్ ద బైపాస్ సర్జరీ అంటారు. అంటే కాల్లో నరాలు తీసేసి కట్ చేసేసి హార్ట్లో నరాలు ఎక్కడైతే పోయినాయో అక్కడ వేస్తారన్నమాట. అది టైం టేకింగ్ ప్రాసెస్, కాస్ట్లీ ప్రాసెస్. అది ఒకటి. అది అయిపోయిన తర్వాత స్టంట్ అయితే కనుక ఇక్కడ నరాలు ఉన్నాయి కదా, నరాల నుండి వేస్తారనమాట. అంటే గుండెలో నరాల బలహీనత ఉంటే కనుక సో అది వేస్తారనమాట. ఓకే ఫైన్. వాల్స్ పోతే కనుక వాల్స్ వేస్తారు, లేదు అంటే కనుక అది కూడా క్రిటికల్గా ఉంటే కనుక బైపాస్ సర్జరీకి వెళ్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద అంటే హార్ట్లో అనేది బెస్ట్. డాక్టర్స్ ఏది బెస్ట్ అనేది కనుక పేషెంట్ రివ్యూస్ తీసుకుని మీరు యూ కెన్ గో ఫర్ దట్. వన్స్ చెక్ చేసుకొని 2-3 హాస్పిటల్స్ చేయించుకోండి, బెస్ట్. ఇది నా ఒపీనియన్. సమ్టైమ్స్ ఏమిటంటే హాస్పిటల్లో డాక్టర్ బాగుంటే మేనేజ్మెంట్ బాగోదు, అంటే హ్యాండ్లింగ్ చేసే ప్రొసీజర్ అనేది. సో 2 బాగున్న చోటే చేయించుకోండి. సో యూ కెన్ డిస్కస్ అవుట్ సైడ్ హూ ఆర్ గోయింగ్ టు ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ దట్, యూ కెన్ డిస్కస్ అండ్ టాక్ టు దట్. ఓకే ఫైన్. ఇంకొకటి వచ్చేసి ఇట్లా అయిపోయిన తర్వాత సో మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి చెప్తున్నాను. ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కామెంట్ ఆన్ దట్, ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్ పాయింట్. సో అసలు మీరు ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉండాలి. మినిమం 10th అయినా ఎవ్రీ గర్ల్ ఆర్ బాయ్ ఫస్ట్ కంప్లీటెడ్ 10th, దెన్ యూ కెన్ గో ఫర్ ద పర్సనల్ ఇంటర్ఫీరెన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.